ఓకే అమ్మా. సో సమ్ ప్రాబ్లమ్స్, సమ్ టెక్నికల్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఏ పర్పస్ కోసం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వర్క్ చేసుకున్నాం. సో హోమ్కు వెళ్తూ వెళ్తూ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన కంప్లీట్ డేటా ఏదైతే ఉందో దాన్ని బ్యాకప్ తీసుకుని వెళ్తాం. డేటా బ్యాకప్ ఎందుకు చేయాలి సార్ అంటే, వర్క్ చేసే ప్లేస్ లో అందరూ మనతో బాగుంటారని గ్యారెంటీ లేదు. లేదు, సిస్టమ్ ఏదైనా చెడిపోవచ్చు. సో ఎందుకైనా మంచిది డేటా బ్యాకప్ తీసుకుని వెళ్దాం. తప్పేముంది ఒక 5 నిమిషాలు. ఓకే, సో ఇక్కడ 2 రకాల బ్యాకప్లు తీసుకోవచ్చు. ఒకటి మాన్యువల్ బ్యాకప్ చేయొచ్చు, మరొకటి ఆటోమేటిక్ బ్యాకప్ చేయొచ్చు. ఏంటి సార్ రెండింటికి డిఫరెన్స్ అంటే, సో ఒకటి డైరెక్ట్ టాలీలోంచే బ్యాకప్ తీయొచ్చు ఆటోమేటిక్. అలా కాకుండా మాన్యువల్ గా మన కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత అది మెయిన్ లొకేషన్ లో ఎక్కడైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని మాన్యువల్ గా మనం పేస్ట్ చేసుకోవడం పక్కన. అది ఎలా 2 రకాల డేటా బ్యాకప్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు టాలీలో కంపెనీ డిలీట్ చేశారనుకోండి, అది బ్యాక్ రాదు. మాన్యువల్ గా డిలీట్ చేశారనుకోండి, బ్యాక్ తీసుకొని రావచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. టాలీలో కంపెనీ డిలీట్ చేస్తే బ్యాకప్ తీసుకురాలేము. మాన్యువల్ గా డిలీట్ చేస్తే ఆ కంపెనీని బ్యాకప్ తీసుకుని రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, డేటా బ్యాకప్ అని. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. యా, సో ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి కదా ఆల్రెడీ. BRS 04, ఆంధ్ర ట్రేడర్స్ 22, కాస్ట్ సెంటర్స్ 03. ఈ 3 కంపెనీలో నేను రెగ్యులర్ గా పనిచేస్తాను. ఈ 3 కంపెనీల్లో నేను రెగ్యులర్ గా పనిచేస్తాను. ఓకే, సో ఈ మూడింటిని ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటా. 10031, 10016, 10004. ఈ 3 కంపెనీలు నేను ఫస్ట్ బ్యాకప్ తీసుకుంటా. తీసుకొని తర్వాత వీటిని నేను డిలీట్ చేస్తా. బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేయాలి. ముందుగా చేశారంటే ఉండదు. ఓకే, నేను రెగ్యులర్ గా వీటిలో పని చేసుకుంటాను. ఓకే, డన్. ఓపెన్ చేశాను. ఫస్ట్ ఇక్కడ డేటా బ్యాకప్. సో ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద మనం పెట్టుకున్నాం. బ్యాక్ వెళ్ళండి, ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా బ్యాకప్, ఎంటర్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఆంధ్ర ట్రేడర్స్, BRS, కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్ 03. ఈ 3 కదా మనం రెగ్యులర్ గా పనిచేసేది. యా, ముందు బ్యాకప్ తీసుకొని ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఎంటర్ చేయండి. డేటా బ్యాకప్ అయింది. అయిందా లేదని ఎలా తెలుస్తుంది సార్ అంటే, డేటా బ్యాకప్ రండి. TBK ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. టైము డేట్ తో సహా చూపిస్తుంది. టైము డేట్ తో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది TBK ఫైల్స్. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ 3 కంపెనీలు డిలీట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేను చేసేది ఆటోమేటిక్ డిలీట్, అంటే టాలీలో డిలీట్ చేస్తున్నా. టాలీలో నేను డిలీట్ చేస్తున్నాను. ఆల్ట్ డి డిలీట్ చేస్తున్నాను. ఎంటర్. ఎస్, ఆల్ట్ డి 3 కంపెనీలు డిలీట్ చేస్తున్నా. ఓపెన్ చేసి డిలీట్ చేస్తున్నాను అంటే. ఓకే, ఉన్నాయి ఇప్పుడు ఈ కంపెనీలు ఇక్కడ చూసారా? కంపెనీలు ఉన్నాయి ఇక్కడ? లేవు లేవు కదా. యా, సో నేను బ్యాకప్ తీసుకున్నాను, హోమ్ వెళ్ళాను. టుమారో వచ్చి కంప్యూటర్ ఓపెన్ చేశాను, టాలీ ఓపెన్ చేశాను, డేటా లేదు. సో ఎవరో డిలీట్ చేశారు, కావాల్సిన ఎవరో డిలీట్ చేసి ఉండొచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా జరిగి ఉండొచ్చు. నేను ముందుగా బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి అవి వాటిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటిని రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా
ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి, జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ రిజిస్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళారా? రిజిస్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా బ్యాకప్. ఇక్కడ ఉన్నాయా? 3 ఉన్నాయి కదా. డిలీట్ చేసిన కంపెనీస్ ఉన్నాయి కదా. ఎవరో నిన్న డిలీట్ చేశారండి, నేను వచ్చి చూసేసరికి లేవు. ముందుగానే బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి డిఫాల్ట్గా ఇక్కడ ఉన్నాయి. వీటిని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకుంటాను, మళ్ళీ డేటా వచ్చేస్తుంది. చేసిందా? వచ్చిందా లేదా ఎట్లా చెక్ చేస్తాం? ఒకసారి మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళండి. ఎంటర్. ఉన్నాయా 3 కంపెనీలు? ఆంధ్ర ట్రేడర్స్, బిఆర్ఎస్, కాన్సంట్రేట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. ఇది ఆటోమేటిక్ బ్యాకప్ అనుకోండి, అంటే డిఫాల్ట్ గా టాలీ వాళ్ళు ఇచ్చిన బ్యాకప్. ఇప్పుడు సార్ ఈ 3 కంపెనీలు, ఈ మొత్తం డేటా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి సార్? ఎక్కడ డిలీట్ చేస్తే అవన్నీ ఇక్కడ కనిపించవు అని మీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ 3 కదా, 1,000,31, 1,000,16, 1,000,004. ఈ 3 కంపెనీలు నేను మాన్యువల్ గా డిలీట్ చేస్తా. మాన్యువల్ గా డిలీట్ చేస్తే అక్కడ ఈ డేటా ఎక్కడ సేవ్ అయిందో అక్కడ డిలీట్ చేస్తా, అవి ఇక్కడ కనిపించవు. ఓకేనా? కావాలంటే చూడండి, ఈ డేటా ఎక్కడ ఉంది? డి డ్రైవ్ లో టాలీ ప్రైమ్ డేటాలో డేటా అనే ఫోల్డర్ లో ఉంది. ఓకే, సో ఫస్ట్ టాలీని క్లోజ్ చేయాలా. ఒకసారి నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 31, 16, 4. ఓకే, క్లోజ్ చేయండి టాలీని. టాలీ మీద మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఇక్కడ చూడండి, డి టాలీ ప్రైమ్ డేటా, ఇక్కడ డేటా ఓపెన్ చేయండి. ఆ టాలీలో కంప్లీట్ ఇచ్చే డేటా అంతా ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ డిలీట్ చేశారనుకోండి, అక్కడ టాలీలో ఒక్కటి కూడా రాదు. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను ఏ కంపెనీ డిలీట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1,000,31 ఇదే కదా, డిలీట్ చేస్తున్నా. డిలీట్ వెళ్ళిపోయింది. 1,000,16 డిలీట్ వెళ్ళిపోయింది. 1,000,004. ఓకే, ఇప్పుడు వీటిని టాలీలో చూడండి, కనబడతాయేమో చూద్దాం. టాలీ ఓపెన్ చేయండి. ఉన్నాయండి ఇక్కడ ఆంధ్ర ట్రేడర్స్, బిఆర్ఎస్, కాన్సంట్రేట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. అక్కడ డిలీట్ చేశారంటే ఇక్కడ కనిపించవు, అక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ కనిపించవు. ఓకేనా? ఇప్పుడు వాటిని ఇక్కడ మనం రీస్టోర్ చేయలేము. ఓకేనా? ఇక్కడ లేదు డేటా, మాన్యువల్ గా డిలీట్ చేసాం మనం. వాటి ఎక్కడ ఉంటాయండి? ఇవి ఎక్కడ ఉంటాయి? రీసైకిల్ బిన్ లో ఉంటాయి. రీసైకిల్ బిన్ లోకి వెళ్ళండి. ఉన్నాయి ఇక్కడ 3. వీటిని రీస్టోర్ చేయండి. ఒకవేళ ఇక్కడ కూడా మనం డిలీట్ చేసామనుకో, ఎక్కడ కనిపించవు. ఒకవేళ ఇక్కడ ఉంటే పర్వాలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తున్నా. ఇక్కడ నేను డిలీట్ చేయలేదు కాబట్టి చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి టాలీ రిఫ్రెష్ చేయండి. ఉన్నాయా? మళ్ళా వచ్చినాయి? ఇక్కడ వచ్చాయా? మాన్యువల్ బ్యాకప్. ఒకవేళ మనం ఆ రీస్టోర్ లో రీసైకిల్ బిల్ లో కూడా డిలీట్ చేసామనుకో పూర్తిగా, మళ్ళీ ఎక్కడ కనిపించవండి. మొత్తం లాస్, డేటా మొత్తం లాస్, దానికి ఎవరు ఏం చేయలేరు. ఓకేనా? సో దీన్ని డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటారు. క్లియరా? అర్థమైందా? ఓకే, క్లియర్ మా? సార్ ఇప్పుడు డెస్క్టాప్ ఫోల్డర్ లో 3 స్టోర్ చేశారు కదా, అది పెన్ డ్రైవ్ లో కాపీ అవుతుందండి? ఏంటండి?
ఇప్పుడు డెస్క్‌టాప్‌లో 3 కంపెనీలు స్టోర్ చేశారు కదా! ఆ 3 కంపెనీలు మన పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవచ్చా అది? చేయొచ్చు. అంతే గదా! చేసుకొని ఇంకో చోట కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయొచ్చు. ఆ పెన్ డ్రైవ్‌లో ఓకే. డేటా తీసుకొని వేరే చోట ఓపెన్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. 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 అది ఏ ఫైల్‌లో స్టోర్ అవుద్దండి? ఏ ఫైల్ ఫార్మాట్ ఏంటండి అది? ఏంటండి? బ్యాకప్ తీసుకున్నది ఏ ఫైల్ కింద కన్వర్ట్ అవుద్దండి అది? అంటే ఇప్పుడు లైక్ పీడీఎఫ్ టీబీకే కింద ఫైల్స్. టీబీకే టీబీకే ఫైల్స్. ఫైల్. టీబీకే అది టీబీకే టీబీకే. యాహ్! అది మళ్ళీ దాన్ని ఇన్‌స్టాల్ బ్యాకప్ తీసుకుని డైరెక్ట్ ఫోల్డర్ కింద కనిపించట్లేదండి. అంటే అంతే సిస్టమ్ డైరెక్ట్ అవే. ఆ టీబీకే ఫైల్సే ఇంగ. తీసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు డిలీట్ చేసాం గదా మనం. రిజిస్టర్‌లో ఉంటది. ఆ టీబీకే ఫైల్స్ ఆటోమేటిక్‌గా మనం పేస్ట్ చేసుకున్నామంటే చాలు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అంతే. ఓకే. సార్ ఇప్పుడు హ్మ్. సార్ ఇప్పుడు మనం ఒక 2 డేస్ వర్క్ చేసాం సార్. 2 డేస్ హ్మ్. వర్క్ చేసి, ఆ 2 డేస్ వర్క్‌ని బ్యాకప్ చేసాం. దాని హ్మ్. తర్వాత ఒక 4 డేస్ వర్క్ చేసాం. ఆ 4 డేస్ హ్మ్. వర్క్‌ని బ్యాకప్ చేస్తే ఏంటి ఆ 2 డేస్ వర్క్ కాకుండా ఏంటి ఈ 4 డేస్ వర్క్ ఆ 2 డేస్ వర్క్‌కి యాడ్ అవుద్ది. 100% ఇప్పుడు అంతే కదా సార్? ఆ! ఆ! నువ్వు 2 డేస్ వర్క్ చేసావండి. ఆ 2 ఆ! డేస్ వరకే నువ్వు బ్యాకప్ తీసుకున్నావనుకో. రిమైనింగ్ మళ్ళీ మీరు యాడ్ చేశారనుకో. మళ్ళీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు ఒక ఆ! 4 డేస్. కానీ మీరు ఆ! బ్యాకప్ తీయలా. ఓకే. ఎస్ సార్. బ్యాకప్ తీయలేదు. కానీ ఆ లాస్ట్ 2 డేస్ డేటానే ఉంటది. ఈరోజు డేటా ఆ! ఉండదు. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు సో ఆ 2 అది. డేస్ ఆ 2 డేస్ తర్వాత ఇప్పుడు మనం 4 డేస్ వర్క్ చేసింది ఆహ్, హ్మ్. బ్యాకప్ చేస్తే హ్మ్. ఆహ్, హ్మ్. ఆ 2 డేస్ దాన్ని తర్వాత ఈ డిలీట్ 4 డేస్ యాడ్ ఆ! అవుద్ది. ఆ! యెస్. 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 నువ్వు 2 ఆ! డేస్‌ది తీసావు. అంటే అది ఒక డేట్‌తో రీకాపీ అవ్వదు కదా! హ్మ్. ఆ డేట్‌తో నువ్వు 2 డేస్ తీసావు. ఆ డేట్‌తో ఆ డేటా అలాగే ఉంటది. మళ్ళీ 4 డేస్ చేసావు. నువ్వు బ్యాకప్ తీయలేదు. ఆలోపు ఎవడో డిలీట్ చేసాడు నీ డేటా. ఓకే. అంటే 6 డేస్ డేటా ఉండదు. 2 డేస్ డేటానే ఉంటది బ్యాకప్. ఓకే సార్. అది. ఏ రోజుది ఆ రోజు బ్యాకప్ తీసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. యాహ్! డన్. యాహ్! బాయ్. బాయ్ సార్. గుడ్ నైట్. బై సార్.